అంటే ఆకస్మిక తనిఖీకి వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని పోస్టర్లు పెట్టడం అయింది, హోర్డింగ్స్. అట్లాంటిది చూసుకున్నాక ఆయనకే వెటకారం అనిపించింది, తగ్గించుకుంటూ వచ్చారు. పరిపాలనా సంస్కరణలో ఆయన చెప్పినటువంటి ఆయన హయాంలో జరిగిన 2 ఆకస్మిక తనిఖీల ద్వారా వ్యవస్థని గాడిన పెట్టడం, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ సరైన హానెస్ట్ ఆఫీసర్లని పొజిషన్స్లో పెట్టడం, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనీయడం, పార్టీలకు అతీతమైనటువంటి స్వేచ్ఛనీయడం. తద్వారా పరిపాలన ఆ రూట్లో సక్సెస్ఫుల్ ఆ రోజు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార యంత్రాంగం అంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు కన్ఫర్డ్ ఐపీఎస్లు పెట్టేసి వాళ్ళ ద్వారా పార్టీకి అనుకూలంగా పనిచేయించి రౌడీజాన్ని అది ప్రోత్సహించేవాళ్ళు. చంద్రబాబు వచ్చాక తన పార్టీ వాళ్ళనైనా సరే రౌడీల్ని అంగీకరించేవాడు కాదు. ఇది అప్పుడు మనకు బాగా గుర్తు, విజయవాడలో చెన్నుపాటి గాంధీ, డాంగే కుమార్ అని రౌడీ షీట్లు ఉండేవాళ్ళు. తెలుగుదేశం కార్పొరేట్లకు గెలుస్తుండేవాళ్ళు. సీట్లు మాత్రం కార్పొరేట్లుగా వాళ్ళకి ఇచ్చేవాడు, కానీ వాళ్ళని దగ్గరికి ఎంటర్టైన్ చేయనిచ్చేవాళ్ళు కాదు. అవసరం పోలీస్ స్టేషన్ పిలిచిన అడ్డుపడేవాళ్ళు కాదు, పార్టీ నుంచి కూడా కాపాడమనేవాళ్ళు కాదు. ఈవెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరిని పోనిచ్చేవాళ్ళు కాదు. పార్టీ నాయకుడు ఎవడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే పార్టీ అధ్యక్షుడి నుంచి ఫోన్ వస్తుంది, ఎవడెళ్ళమన్నాను అని. ఆ స్థాయిలో వ్యవస్థను ఒక గాడిని పెట్టాడు ఆయన ఆ రోజున. అయితే అది పరిపాలన గాడిన పడటం. అది దాని తర్వాత వచ్చిన వాడు రాజశేఖర్ రెడ్డి ఇంకంతకంటే పవర్ఫుల్గా చేసుకెళ్ళాడు. దానివల్ల అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనతో పోల్చుకుంటే చంద్రబాబు పరిపాలన బెటర్ అనిపించింది.